హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మొన్న సాంబార్ కోసం అని గుమ్మడికాయ తీసుకున్నా. అందులో కాస్త మిగిలింది. సరే ఏదో ఒకటి వండుదామని యూట్యూబ్ లో చెక్ చేస్తూ ఉంటే జపాన్ స్టైల్ పంకిన్ బ్రెడ్ అట అది కనిపించింది. సరే ఎప్పుడు ఇండియన్ స్టైల్లోనే తింటున్నాం కదా, ఈసారి కొత్తగా ట్రై చేద్దామని ఇలా ట్రై చేస్తా. ఫస్ట్ గుమ్మడికాయకి తొక్క తీసి సన్నగా స్లైస్ చేసుకొని ఒక అరగంట పాటు స్టీమ్ చేసేసా. తర్వాత మెత్తగా అయిపోతుంది కదా, చల్లబడిన తర్వాత ఆ ముక్కల్ని కాస్త మిక్సీ జార్ లో వేసుకొని అందులోనే 3 స్పూన్స్ షుగర్, 1 స్పూన్ ఈస్ట్, 1 ఎగ్, 5 స్పూన్స్ మైదా వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఆ మిక్చర్ ని ఇంకో బౌల్ లోకి తీసుకొని అందులో కిస్మిస్ వేసి కలిపి ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెకి ఆయిల్ రాసి మనం ముందుగా చేసుకున్న బ్యాటర్ అంతా అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత దాని మీద కిస్మిస్, నల్ల నువ్వులు వేసి ఇంకో 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత ఇంకో 20 మినిట్స్ పాటు స్టీమ్ చేసుకోవాలి. అంతే, మన జపాన్ స్టైల్ పంకిన్ బ్రెడ్ రెడీ అయిపోయింది. సాఫ్ట్ గానే వచ్చింది. టేస్ట్ చేస్తే ఓకే అనిపించింది. నాకు ఏమనిపించింది అంటే కేక్ కి తక్కువ, బ్రెడ్ కి ఎక్కువలా అనిపించింది. ఒకసారి ట్రై చేయొచ్చు, పర్లేదు. మీరు కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్.